హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, రోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. టీఎస్ఎల్ పిఆర్బి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరఫు నుంచి మార్చి 2 అనగా ఈ రోజు ఒక అఫిషియల్ నోట్ అని విడుదలైంది. ఫిజికల్ ఈవెంట్స్ మరియు ఫిజికల్ మెజర్మెంట్ సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ సంబంధించి ఈవెంట్స్ అనేవి దాదాపు 17 రోజుల నుంచి కండక్ట్ చేయబడుతున్నాయి. దానికి సంబంధించి అఫిషియల్ నోట్ ద్వారా టీఎస్ఎల్ పిఆర్బి ఒక ప్రెస్ నోట్ను విడుదల చేసింది. ఆ ప్రెస్ నోట్ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. దాదాపు 1,16,022 మందికి 11 వెన్యూల్లో ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తున్నట్లు మరియు ఇప్పటివరకు 99.23% వరకు పర్ఫార్మెన్స్ సీట్లు అనేవి అప్డేట్ చేసినట్లు టీఎస్ఎల్ పిఆర్బి తెలిపింది. మరియు దాదాపు పోయినసారి రిక్రూట్మెంట్తో పోల్చుకున్నట్లయితే ఈసారి 5 to 10% క్వాలిఫికేషన్ అనేది ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తుంది. అనగా పిఎంటీ పీఈటీ పర్సెంటేజ్ అనేది లాస్ట్ టైం కంటే 5 to 10% అనేది ఇంక్రీజ్ అయిందని నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. మరి అలాగే ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ అనేది కొత్తగా యూజ్ చేయడం ద్వారా క్యాండిడేట్స్కు 0.6 seconds అనేది అడ్వాంటేజ్ అవుతుందని ఈ నోట్లో మెన్షన్ చేశారు. అలాగే స్టాప్ వాచ్ ఇంతకుముందు యూజ్ చేయడం ద్వారా ఇప్పుడు ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ ద్వారా ప్రతి క్యాండిడేట్కు 0.6 అనేది అడ్వాంటేజ్ అవుతుంది. మరియు ఇక్కడ ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఎవరైతే 800 meters రన్ను 170.499 అనే సెకండ్స్లో డిస్క్వాలిఫై అయ్యారో వారి కోసం ఒక మంచి అవకాశాన్ని టీఎస్ఎల్ పిఆర్బి కల్పించింది. మ్యాథమెటికల్ రౌండింగ్ పద్ధతి ద్వారా వారిని కూడా క్వాలిఫై చేస్తున్నట్లు టీఎస్ఎల్ పిఆర్బి ప్రకటించింది. అనగా 170.001 నుంచి 170.499 లోపు ఎవరైతే 800ను ఫినిష్ చేశారో వారిని క్వాలిఫై చేస్తున్నట్లు టీఎస్ఎల్ పిఆర్బి ఈ నోట్ ద్వారా తెలిపింది. మరియు అలాగే ఎక్సర్విస్మెన్ అయితే 800 మీటర్స్ను 200.001 నుంచి 200.499 లోపు ఎవరైతే 800 మీటర్స్ను ఫినిష్ చేశారో వారిని కూడా 800 meters రన్ను క్వాలిఫై చేస్తున్నట్లు ఈ నోట్ ద్వారా తెలిపింది. అనగా ఎవరైతే దీన్ని మ్యాథమెటికల్ రౌండింగ్ పద్ధతి ద్వారా 170 secondsగా మరియు 200 secondsగా ఎక్సర్విస్మెన్ కోసం కన్సిడర్ చేస్తున్నట్లు వారిని నెక్స్ట్ ఈవెంట్స్ చేయడానికి ఎలిజిబిలిటీ ఇస్తున్నట్లు ఈ నోట్ ద్వారా తెలిపింది. మరి అలాగే 100 meters రన్ సంబంధించి ఉమెన్స్ అయితే 20 seconds లోపు రన్ చేయాల్సి ఉంటుంది. అయితే రౌండింగ్ డెసిమల్ పద్ధతి ద్వారా ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ అయితే 15.001 నుంచి 15.0049 లోపు ఎవరైతే కంప్లీట్ చేశారో వారిని మ్యాథమెటికల్ రౌండింగ్ ద్వారా 15 secondsగా కన్సిడర్ చేసి వారిని కూడా 100 meters రన్ ఎలిజిబుల్ చేస్తున్నట్లు ఈ నోట్ ద్వారా తెలిపింది. మరియు అలాగే ఎక్సర్విస్మెన్ అయితే 16.501 నుంచి 16.5049 సెకండ్స్లో ఎవరైతే 100 metersను రన్ చేశారో ఎక్సర్విస్మెన్ వారిని కూడా క్వాలిఫై చేస్తున్నట్లు ఈ నోట్ ద్వారా తెలిపింది. మరి చివరగా ఉమెన్స్ కోసం 20.001 నుంచి 20.0049 సెకండ్స్లో ఎవరైతే 100 meters రన్ను కంప్లీట్ చేశారో వారిని మ్యాథమెటికల్ రౌండింగ్ ద్వారా 20 secondsగా కన్సిడర్ చేసి వారిని కూడా 100 meters రన్ ఎలిజిబుల్ చేస్తున్నట్లు క్వాలిఫై చేస్తున్నట్లు అఫిషియల్ నోట్ ద్వారా తెలిపింది. దీని ప్రకారం ఎవరైతే ఈ టైమింగ్ లోపు ఉన్నారో ఇంతకుముందు డిస్క్వాలిఫై అయ్యారో వారిని క్వాలిఫై చేస్తున్నట్లు వారు మిగతా ఈవెంట్స్ అటెంప్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్ఎల్ పిఆర్బి తెలిపింది. ఎవరైతే 800 meters ఇంతకుముందు డిస్క్వాలిఫై అయ్యారో వారి ఈ టైమింగ్ లోపు ఎవరైతే ఉన్నారో వారిని క్వాలిఫై చేస్తూ ఒక మెసేజ్ను పంపిస్తామని, ఆ మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఈవెంట్స్కి అటెండ్ కావడానికి అవకాశం ఉంటుందని టీఎస్ఎల్ పిఆర్బి తెలిపింది. నెక్స్ట్ ఈవెంట్స్ సంబంధించి గ్రౌండ్స్లో ఏ రోజు అటెండ్ కావాలని డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ డేట్స్ అనేది వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మార్చి 8 రోజున మహబూబ్నగర్లో మరియు ఖమ్మంలో మార్చి 16th రోజున, మార్చి 19th రోజున ఆదిలాబాద్లో మరియు మార్చి 21st రోజున అంబర్పేటలో, మార్చి 13th రోజున ఖమ్మం, కరీంనగర్ మరియు నల్గొండ జిల్లాలో, మరియు మార్చి 18th రోజున నిజామాబాద్ జిల్లా వారికి, మరియు 20th మార్చి రోజున వరంగల్, యూసఫ్గూడ, కొండాపూర్ వారికి, మరియు సంగారెడ్డి వారికి మార్చి 22nd రోజున మళ్ళీ ఎవరైతే ఈ మ్యాథమెటికల్ రౌండింగ్ ద్వారా ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో వారికి మిగతా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నట్లు తెలపడం జరిగింది. అనగా మ్యాథమెటికల్ రౌండింగ్ ద్వారా మెన్స్ క్యాండిడేట్స్ అయితే 100 meters క్వాలిఫై అవుతారో వారికి ఓన్లీ 100 meters అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అనగా వారు క్వాలిఫై అయినట్లు మార్క్ షీట్ అనేది ఇవ్వబడుతుంది. అదే 800 meters ఎవరైతే ఇంతకుముందు డిస్క్వాలిఫై డైరెక్ట్ ఇంటికి వెళ్ళారో వారి కోసం మళ్ళీ క్వాలిఫై చేసి వారికి మిగతా ఈవెంట్స్ కండక్ట్ చేయనున్నట్లు ఈ అఫిషియల్ నోట్ ద్వారా తెలిపింది. అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ఇంతకుముందు
4 ఈవెంట్స్ క్వాలిఫై, 100 మీటర్స్ డిస్క్వాలిఫై. ఈ టైమింగ్లో ఉన్నవారు క్వాలిఫై చేసి వారికి ఎటువంటి ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయరు. 100 మీటర్స్ డైరెక్ట్ క్వాలిఫై చేసి వారికి మార్క్ లిస్ట్ అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి అభ్యర్థులు గమనించి వారికి ఎస్ఎంఎస్ రాగానే ఈ ఈవెంట్స్లో ఈ వెన్యూస్ సంబంధించి ఒకసారి కన్సల్ట్ కావాల్సి ఉంటుంది. ఈ వెన్యూస్లో ఈ డేట్స్లో వారికి మళ్ళీ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మరి అలాగే ఇది క్యాండిడేట్స్కు సెకండ్ ఛాన్స్గా అనుకోవద్దు. ఓన్లీ ఎవరికైతే ఈ టైమింగ్లో ఉంటుందో వారికి మాత్రమే మళ్ళీ అటెంప్ట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నట్లు TSLPRB తెలిపింది. మరియు కొన్ని ఛానల్లో ఇది సెకండ్ ఛాన్స్ అని చాలామంది పుకార్లు రేపుతున్నారు. అటువంటి పుకార్లు ఎవరు నమ్మద్దు. ఇది సెకండ్ ఛాన్స్ కాదు. ఓన్లీ ఎవరైతే ఇంతకుముందు చెప్పిన రౌండింగ్ పద్ధతి ద్వారా ఎలిజిబుల్ అవుతున్నారో వారికి మాత్రమే నెక్స్ట్ ఈవెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పించనుంది TSLPRB. మరి అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై అవ్వబడుతుంది. మరి అలాగే TSLPRB ఒక హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మీకోసం అందుబాటులో ఉంచింది. మీకు ఏ సందేహాలు ఉన్నా ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. 9393711110 మరియు 9391005006 అనే నెంబర్స్ కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది TSLPRB సంబంధించి ఈవెంట్ సంబంధించి ముఖ్యమైన అప్డేట్. నెక్స్ట్ TSLPRB సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన BSK ఎడ్యుకేషన్ ఛానల్ అప్లోడ్ చేయబోతుంది. ఆ మిస్ కాకుండా ఉండాలంటే మన BSK ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.